మహిళా రిజర్వేషన్ బిల్లుని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారు చెప్పారు, కాంగ్రెస్ నాయకుల్ని ఇంట్లో మీ భార్యలు అడగండి ఎందుకు వ్యతిరేకంగా ఓటేసావని. అడిగారా మీ సత్యమని ఏమన్నా? ఇప్పుడు మోడీ గారైనా భారతీయ జనతా పార్టీలైనా మహిళా రిజర్వేషన్ ముసుగు తొడుక్కొని దక్షిణ భారతదేశాన్ని హత్య చేయాలనే ప్రయత్నం చేశారు. ఆ హత్యాయత్నాన్ని నేను అడ్డుకున్నా. మహిళా రిజర్వేషన్ కానీ నియోజకవర్గాల పునర్విభజనకు ఎలాంటి సంబంధం లేదు. పార్లమెంట్ పెట్టిన బిల్లు సీట్ల పెంపకం అనేదే బిగ్గెస్ట్ సమస్య. సీట్ల పెంపకానికి వాళ్ళు ఎన్నుకున్న విధానాన్ని మాత్రమే మేము వ్యతిరేకించినాం. మహిళా రిజర్వేషన్ 2023లోనే పార్లమెంట్లో బిల్లు వచ్చింది. 100% రాజకీయ పార్టీలు అన్ని మద్దతు ఇచ్చినాయి, అమలు చేయమను. ఇప్పుడున్న 543లో 33% 181 పార్లమెంటు సీట్లు 2011 జనాభా తీసుకొని ఇవాళ రేపు టెక్నాలజీ వచ్చింది. ఈ డేటా ఏఐకి అప్పచెప్పేస్తే 3 గంటలలో 181 సీట్లు ఏవేవి మహిళలకు రిజర్వేషన్లు అయితే ఇస్తుంది. ఒకవేళ టెక్నాలజీ మీద మీకు నమ్మకం లేకపోతే ఒక కమిషన్ అపాయింట్ చేస్తే 3 నెలల టోటల్గా చేసేసి 181 మహిళలకు ఇవ్వచ్చు. ఆ ప్రయత్నం చేయడం లేదు. నియోజకవర్గాల పునర్విభజన 2008లో చేసింది. 2 సంవత్సరాలు పట్టింది అదంతా చేయడానికి. ఉన్న నియోజకవర్గాలు సేమ్ నెంబర్. తెలంగాణలో 17 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి. ఇదే 17 నియోజకవర్గాలను పార్లమెంటు పునర్విభజన చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇట్లా దేశమంతా 543 నియోజకవర్గాలను పునర్విభజన చేయొచ్చు. ఆయా రాష్ట్రాలలో ఉన్న జనాభాను రెగ్యులేట్ చేయొచ్చు ఆ పార్లమెంట్ల ప్రకారం. ఈ 2 చేయకుండా సీట్ల పెంపు అనేదాన్ని ఉన్నదాన్ని 50% పెంచుతా అనేది మోడీ గారి ఆలోచన. అందరికీ సమానంగా 50 పెంచుతున్నా అని అంటుండే. నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, మీరు బ్రదర్స్ ఇద్దరా ముగ్గురా? ముగ్గురు కదా. మీ నాన్న ఎప్పుడో కొంత ఆస్తి ఇచ్చాడు, ముగ్గురికి సమానంగానే ఇచ్చాడు. ఒక 10 సంవత్సరాల జర్నీ అయిపోయింది. నీ దగ్గర 10 లక్షలు ఉంది ఇప్పుడు ఆస్తి, ఇంకొక బ్రదర్ దగ్గర 1 కోటి ఉంది, ఇంకో బ్రదర్ దగ్గర 10 కోట్లు ఉంది. మీ నాన్న మళ్ళీ వచ్చి ఆయన కూడా మళ్ళీ కష్టపడి సంపాదించి ఎగ్జాక్ట్గా 100% మీ ముగ్గురికి మీ ఆస్తి ఎంత ఉందో 100% ఇస్తా అని అంటే నర్సింగ్, అప్పుడు నువ్వేమంటావు? నీకు 10 లక్షలకు 10 లక్షలు వస్తుంది, మీ పెద్దన్నకు 10 కోట్లకు 10 కోట్లు వస్తుంది, మీ మధ్య అన్నకు 1 కోటికి 1 కోటి వస్తుంది. అప్పుడు నీకు నీ పెద్దన్నకు ఎంత తేడా ఉంది? పర్సంటేజ్ మీ నాన్న చెప్పింది ముగ్గురికి సమానంగా ఇస్తున్నా, 100% ఇస్తున్నా అని చెప్తుండు. పర్సంటేజ్ చూస్తే రాజ్ ఠాకూర్ అయినా ఇంకోరైనా జడ్జి ఎవరైనా సామరాము అన్నా కరెక్టే కదా. నర్సింగ్ 100% వచ్చింది, వాళ్ళు ఇంకో అన్నకు 100% వచ్చింది, వాళ్ళ పెద్ద అన్నకు 100% వచ్చింది. పర్సంటేజ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. కానీ జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఇంకా నష్టపోతుంది. జనాభా లెక్కలు చేయమని ఎవడన్నాడు? ఎవడడిగండి? నువ్వు జనాభా లెక్కలు చేయొద్దని 76లో ఇందిరాగాంధీ నిషేధం విధించింది. 2001లో జనాభాను ప్రాతిపదిక తీసుకోవద్దని అటల్ బిహారీ వాజ్పేయి నిషేధం విధించిండు.